బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6 గ్యారెంటీల అమలులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన హామీలను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వంతో నలుగురితో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక ఈ కమిటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను చైర్మన్ గా నియమించింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబులను కమిటీ సభ్యులుగా అపాయింట్ చేసింది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ అభయహస్తం పేరిట 6 గ్యారెంటీల హామీ ఇచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే 6 గ్యారెంటీల్లోని సంక్షేమ పథకాల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే అర్హులకు పారదర్శకంగా పథకాలు అందే దిశగా ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 6 గ్యారెంటీల అమల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాపాలన హామీలను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం నలుగురితో కూడిన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇక ఈ కమిటీకి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను చైర్మన్ గా నియమించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, వెన్నెల, ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ ముగిసిన తర్వాత ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమీక్షా సమావేశానికి దాదాపు అందరు మంత్రులు కూడా హాజరవ్వడం జరిగింది. మంత్రులతో పాటు వివిధ ఉన్నతాధికారులు, అదేవిధంగా ఉమ్మడి 10 జిల్లాలకు నియమించినటువంటి నోడల్ అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఈ యొక్క ఏదైతే 8 రోజుల పాటు తీసుకున్నటువంటి దరఖాస్తుల్లో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 1,25,00,000కు పైగా దరఖాస్తులు కూడా రావడం జరిగింది. ఇందులో 20 లక్షల దరఖాస్తులు ఇతర సమస్యలు రేషన్ కార్డుల కోసం పెట్టుకున్నైతే 1,05,00,000 దరఖాస్తులు కేవలం ఈ యొక్క 5 గ్యారంటీల కోసం ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే ప్రజాపాలన కార్యక్రమాన్ని అధికారులు విజయవంతంగా పూర్తి చేశారని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళకు మరోసారి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క మీటింగ్ ముగిసిన తర్వాత, ఈ యొక్క ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్, వీళ్ళు ఇద్దరు కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు, ప్రతి గ్రామం నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించాము. ప్రజాపాలనపై ఈ రోజు జరిగినటువంటి సమీక్షా సమావేశంలో పలు కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా 100 రోజుల లోపలే ఈ యొక్క 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామని చెప్పేసి కూడా మరోసారి అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికే ఏదైతే అప్లికేషన్స్ అవన్నీ కూడా ఆన్లైన్ చేస్తా ఉన్నామని చెప్పి కూడా మంత్రులు వెల్లడించడం జరిగింది. 5వ తేదీ నుంచి కూడా ఈ యొక్క ఆన్లైన్ ప్రక్రియ మొదలైంది. 30,000 మంది డేటా ఆపరేటర్లతో ఈ యొక్క డేటా ఎంట్రీ అనేది వేగంగా యుద్ధ ప్రాతిపదికన కూడా చేస్తా ఉన్నామని చెప్పి మంత్రులు చెప్పడం జరిగింది. 6 గ్యారంటీల అమలుకు, అదేవిధంగా దీని యొక్క విధి విధానాలు, అర్హులను ఏ విధంగా గుర్తించాలనే దానిపై కూడా ఒక సబ్ కమిటీ కూడా వేస్తా ఉన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఈ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉంటారు. అదేవిధంగా ఈ సబ్ కమిటీలో మెంబర్లుగా మంత్రి శ్రీధర్ బాబు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వీళ్ళు ముగ్గురు కూడా ఈ యొక్క సబ్ కమిటీలో ఉంటారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నిజమైన లబ్ధిదారులకు ఖచ్చితంగా ఈ యొక్క పథకాలు అందించేందుకు ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా మరోసారి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మరోవైపు ఇటు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీని కూడా గట్టిగా విమర్శించడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళు చెప్తా ఉన్నారు, ఇప్పటికే 1 నెల రోజులు కూడా పూర్తి చేసుకోలేదు, అయినప్పటికీ బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తా ఉన్నారు, 6 గ్యారంటీలు ఇంకా అమలు చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళు గత 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఏం చేశారు ప్రజలకని చెప్పి కూడా కాంగ్రెస్ మంత్రులు కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ముఖ్యంగా అబద్ధాల ద్వారా దుష్ప్రచారం చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా మంత్రులు మరోసారి అయితే బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తా ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే భారీ ఎత్తున వచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్స్ అన్నింటినీ కూడా ఆన్లైన్ చేసేందుకు దాదాపు ఈ నెల 25వ తేదీ వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఆన్లైన్ చేసిన తర్వాత లబ్ధిదారులను గుర్తిస్తాము. లబ్ధిదారులను గుర్తించిన తర్వాత విధి విధానాలు ఖరారు చేయగానే ఈ యొక్క అమలు ఏదైతే 6 గ్యారంటీల అమలు ఉందో ఈ గ్యారంటీల అమలును కూడా ప్రారంభిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే 1 నెల రోజులు అయినటువంటి ప్రభుత్వాన్ని ఇంత విమర్శించడం ఇది ప్రతిపక్షాల విజ్ఞతకే వదిలేస్తా ఉన్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రతిపక్షాలు కూడా కొంచెం సంయమనం పాటించాలని చెప్పి కూడా మంత్రులు మరోసారి బీఆర్ఎస్ పార్టీని కానీ ప్రతిపక్షాలను విమర్శించడం జరిగింది. ముఖ్యంగా అదేవిధంగా చాలా వరకు కూడా కొన్ని డిపార్ట్మెంట్లలో ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం పనులు చేయించుకొని ఇంకా బిల్స్ కూడా పెండింగ్ లో పెట్టిందని చెప్పి కూడా
మంత్రులు గుర్తు చేయడం జరిగింది. దాదాపు మైన్స్ డిపార్ట్మెంట్ కి ఇవ్వాల్సిన బకాయిలను కూడా ఇంతవరకు ఇవ్వలేదు అని చెప్పి కూడా చెప్పారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రభుత్వం వచ్చిన 48 గంటల్లోనే ఆ 2 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పి కూడా వాళ్ళు మరోసారి గుర్తు చేయడం జరిగింది. మహిళలకు బస్సుల్లో ఉచిత రవాణాతో పాటు ఆరోగ్యశ్రీ పరిమితి 10 లక్షలకు పెంచడం వంటివి మేము చేసిన పనులు కూడా ప్రతిపక్షాలు గుర్తించడం లేదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆటో వాళ్ళకి గతంలో ఇబ్బందులు లేవా, ఈసారి ఎందుకు మరి బీఆర్ఎస్ నేతలు ఆటో వాళ్ళను రెచ్చగొడతా ఉన్నారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే అసత్య ప్రచారాలు చేస్తారో ఖచ్చితంగా వాళ్ళపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, చూస్తూ ఊరుకోమని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ నేతలు వాళ్ళ ప్రభుత్వం దిగిపోయినా కూడా వాళ్ళకి ఇంకా అధికారంలో ఉన్నట్టు భ్రమపడుతున్నారని చెప్పి కూడా మంత్రులు విమర్శించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలు సాధించుకున్నారు. ఖచ్చితంగా ఈ యొక్క అమలు ఏదైతే 6 గ్యారంటీల అమలు ఉందో ఖచ్చితంగా మేము అమలు చేసి తీరుతాము, మేము పాలకులకు కాదు సేవకులమే అని చెప్పేసి కూడా మరోసారి ఆయన పునరుద్ఘాటించడం జరిగింది. అయితే ఈ యొక్క వచ్చినటువంటి దరఖాస్తులు ఏవైతే ఉన్నాయో ఈ దరఖాస్తుల్లో ముఖ్యంగా ఈ 5 గ్యారంటీ పథకాలతో పాటు రేషన్ కార్డుకు సంబంధించినటువంటి దరఖాస్తులు ఏవైతే వచ్చాయో ఇవన్నిటినీ కూడా ఆన్లైన్ చేసిన వెంటనే అది ప్రత్యేకంగా రూపొందించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రజాపాలన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్ లో ఖచ్చితంగా అర్హులను లిస్టులను పొందుపరుస్తాము, దీని యొక్క విధి విధానాలు కూడా ఆ వెబ్సైట్ లో పొందుపరుస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఒక యుద్ధ ప్రాతిపదికన అయితే ఇవైతే పనులు కొనసాగుతా ఉన్నాయి. ఆన్లైన్ చేసిన వెంటనే లబ్ధిదారులను గుర్తించిన వెంటనే కూడా ఈ యొక్క పథకాల అమలుకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నా 40 రోజుల సమయం మీకు ఉంది అని చెప్పి విమర్శిస్తా ఉన్నాయని చెప్పి ఏదైతే బీఆర్ఎస్ నేతలు మంత్రులను విమర్శిస్తా ఉన్నారో వాళ్ళకి గట్టిగా కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ యొక్క వ్యాఖ్యలు అయితే తిప్పుకుంటారు. మొత్తానికి మంత్రులు ఒకటే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా లబ్ధిదారులందరికీ ఎవరైతే అప్లై చేయడం జరిగిందో అందులో ఉన్నటువంటి నిజమైన లబ్ధిదారులందరికీ కూడా ఖచ్చితంగా ఈ యొక్క పథకాలు అందిస్తాము. ఇప్పటికే ఏదైతే ఆన్లైన్ డేటా ఎంట్రీ ఉందో అది 25 నుంచి 30% వరకు ఆన్లైన్ డేటా ఎంట్రీ పూర్తి అయింది. ఖచ్చితంగా ఈ యొక్క పథకాలు అమలు చేసి తీరుతామని చెప్పి కూడా మరోసారి అయితే స్పష్టం చేయడం జరిగింది. రాజు, థ్యాంక్ యూ.